హలో అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు తులసి పండగ అంటారు. మన ఆంధ్రాలో అయితే తెలీదు. మేము కాటేరమ్మ టెంపుల్‌కెళ్ళాం. మీరెవరైనా వెళ్లారా? కామెంట్ చేయండి. అక్కడైతే చాలా బాగుందండి. మన కోరికలు తీరేదానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మేమైతే చేయలేదు. నెక్స్ట్ వారం నుండి చేయాలి అనుకుంటున్నాము. మా మమ్మీ వాళ్ళు గుడికి పోయేసొచ్చి ఎట్ట కూర్చున్నారు చూడు. మమ్మీ కా హాయ్ చెప్పు. ఓకే అండి. మీరు ఎంతమందికి ఆ గుడికెళ్లారో కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళాం. బాగుందండి అక్కడ గుడి. నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాము. మా మమ్మీ కూడా 5 ఇయర్స్‌గా ఇక్కడున్నారు కానీ ఫస్ట్ టైమ్ వెళ్లారు. సో, గుడైతే బావుంది. అక్కడ మేము ఫోటోస్ తీసుకోవాలా అనుకున్నాం. తీసుకున్నాం కానీ లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ కుదరలేదండి. చాలా రష్‌గా ఉంది. ఈరోజు ఏదో ఇక్కడ కర్ణాటక సైడ్ తులసి ఫెస్టివల్ అంటండి. మన ఆంధ్ర సైడ్ అయితే తెలీదు. నాకు ఇంతవరకు నేను పేరు కూడా వినలేదు. ఇక్కడే అండి తెలిసింది కూడా. ఓకే. ఎంతమందికి తులసి పండగ తెలుసో కామెంట్ చేయండి. నాకైతే తెలీదండి. అక్కడ కాటేరమ్మ గుడికి వెళ్లారు కదా! అక్కడ చాలా బెనిఫిట్స్ ఉంటాయంటే నాకైతే తెలీదు. అక్కడ ముడుపులు కూడా కడతారండి. అక్కడ ఒక 1 డేలో కట్టడం కాదండి. 9 డేస్ కంటిన్యూగా వెళ్లి అక్కడ ముడుపు కట్టాలంట. అది చెప్పారు. ఒకరోజు కట్టేస్తే ఏం తీరదు అని చెప్పారు. మళ్ళీ కాయిన్స్‌తో అక్కడ గోడ మీద నిలబడితే మన కోరిక నెరవేరినట్టు. అది గాని పడిపోతే మన కోరిక నెరవేరదంట. అది కూడా చెప్పారు. నేనైతే పెట్టాను. ఫస్ట్‌లో పడిపోయింది. మరి సెకండ్ టైమ్ నిలబడిందండి. ఓకే. నేనైతే ఏమో చూద్దాం. నేను ఫస్ట్ టైమ్ కదా! తర్వాత నాకేదన్నా జరిగితే మళ్ళీ మీకు కామెంట్ చేస్తాను. మీరెంతమంది వెళ్లారండి ఆ టెంపుల్‌కి? చాలా బావుందండి. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాను. సో, చాలా బావుంది. బస్సు, ఆటో ఏదైనా అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఎవరైనా వెళ్ళొచ్చు. బావుందండి టెంపుల్ అయితే. ఇప్పుడు కొత్తగా కూడా కడుతున్నారు. సో, వెళ్ళండి. ఒక 3 ఇయర్స్ ఎంత ఎన్ని ఇయర్స్ అయింది మమ్మీ కట్టి గుడి? ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోయుంటుందండి. టెంపుల్ కట్టి కూడా అంతా వెళ్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఫుల్ జనమున్నారండి. చాలా బావుంది టెంపుల్ అయితే. మీరు కూడా వెళ్లి విజిట్ చేయొచ్చు. అక్కడ నేనేదన్నా చెప్పింది రాంగ్ అయితే నాకు కామెంట్ చేయండి. ఓకే అండి. అక్కడికి వెళ్లి ఏదైనా రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఆ టెంపుల్‌కి ఎంతమంది వెళ్లారో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి. బాయ్ బాయ్. టెంపుల్‌కి వెళ్ళేసొచ్చి ఇలా కూర్చున్నామండి. మా మమ్మీ చూడండి ఎలా అయిపోయిందో. మాకు భోజనం కూడా చేయను. మీ ఇష్టం మీరేమన్నా చేసుకోండి అంటుందండి మా మమ్మీ. మమ్మీ ఫ్రెండ్ అండి. హాయ్ చెప్పక్క ఈసారి. వన్స్ మోర్ గట్టిగా. మా మమ్మీ హాయ్ చెప్పు అంటే మార్నింగ్ అదేదో వీడియోలో చెప్పాననేసి నేను హాయ్ చెప్పును అంటుందండి. మా మమ్మీ చూడండి ఎంత మోసపోకదండి. కామెంట్ చేయండి మా మమ్మీ మోసం అయితే. ఓకే అండి. ఇప్పుడు చెప్తాను చూడండి. మా మమ్మీ అడిగిందంటండి. ఎందుకంటే నేను ఎంతసేపు నువ్వు వీడియో ఎత్తితేనే హాయ్ చెప్పేదానికి ఇష్టం అని చెప్పాను కదా! అందుకనేసి నేను చెప్పును అంటుందండి. మీరే చెప్పండి నేను న్యాయము. ఓకే అండి. మా మమ్మీ చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి. ఓకే. బాయ్ బాయ్. రేపు కలుద్దాం.